Remaining questions deemed to have been answered. ముందు ప్రమాణ స్వీకారం అయిపోయినవా? కొత్తగా ఎన్నికైనటువంటి శాసన మండలి సభ్యుల యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం శ్రీమతి పేరు ప్లీజ్ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. రమాదేవి గారు అనే నేను వడ్డే దళవాయి రమాదేవి అను నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తు సభ్యురాలిగా నామనిర్దేశము చేయబడినందున శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వడ్డే దళవాయి రమాదేవి అను నేను పరిషత్తు నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, పరిషత్తు మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. I am to announce to the House that I have received the following message from the Honorable Speaker of Andhra Pradesh Legislative Assembly. In accordance with Rule 123 of Rules of Procedure and Conduct of Business in the Andhra Pradesh Legislative Assembly, I transmit a copy each of the following bills as passed by the Legislative Assembly on 20 August 2026 and signed by me. The Andhra Pradesh Panchayati Raj Second Amendment Bill 2026 LA Bill number 29 of 2026. The Andhra Pradesh Regulation and Services of Contract Employees Amendment Bill 2026 LA Bill number 30 of 2026. The above bills are before the House. Now government bills. I request the Minister of I request the Minister of Municipal Administration to move the motion for taking into consideration of the Andhra Pradesh Municipal Law, Fourth Amendment Bill. Honorable Chairman sir, I request to move that the Andhra Pradesh Municipal Laws, Fourth Amendment Bill 2026 as passed by the Legislative Assembly be taken into consideration. అధ్యక్ష, 1986కు ముందు ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఉండేది అధ్యక్ష. 1986 నుంచి 2005 వరకు డైరెక్ట్ ఎలక్షన్స్, మళ్ళా 2005 నుంచి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు డైరెక్ట్ ఎలక్షన్స్ కి అటు మేయర్ కానీ చైర్పర్సన్స్ కానీ డైరెక్ట్ ఎలక్షన్స్ కి యాక్చువల్ గా ప్రపోజ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇది ఎందుకు చేశామంటే స్ట్రాంగ్ పబ్లిక్ మ్యాండేట్, స్టెబిలిటీకి, గ్రేటర్ అకౌంటబిలిటీకి, సింగిల్ పాయింట్ రెస్పాన్సిబిలిటీకి బెటర్ కోఆర్డినేషన్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఈ యొక్క ఇద్దరు చైర్పర్సన్స్ లో ఒక చైర్పర్సన్ కి, ఇద్దరు మేయర్లు ఒక మేయర్ కి చేస్తూ యాక్చువల్ గా దీని Remaining questions deemed to have been answered. ముందు ప్రమాణ స్వీకారం అయిపోయినవా? కొత్తగా ఎన్నికైనటువంటి శాసన మండలి సభ్యుల యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం శ్రీమతి పేరు ప్లీజ్ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. రమాదేవి గారు అనే నేను వడ్డే దళవాయి రమాదేవి అను నేను
ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తు సభ్యురాలిగా నామనిర్దేశము చేయబడినందున శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను వడ్డే దళవాయి రమాదేవి అను నేను పరిషత్తు నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, పరిషత్తు మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. I am to announce to the House that I have received the following message from the Honorable Speaker of Andhra Pradesh Legislative Assembly. In accordance with Rule 123 of Rules of Procedure and Conduct of Business in the Andhra Pradesh Legislative Assembly, I transmit a copy each of the following bills as passed by the Legislative Assembly on 20 August 2026 and signed by me. The Andhra Pradesh Panchayati Raj Second Amendment Bill 2026 LA Bill number 29 of 2026. The Andhra Pradesh Regulation and Services of Contract Employees Amendment Bill 2026 LA Bill number 30 of 2026. The above bills are before the House. Now government bills. I request the Minister of I request the Minister of Municipal Administration to move the motion for taking into consideration of the Andhra Pradesh Municipal Law, Fourth Amendment Bill. Honorable Chairman sir, I request to move that the Andhra Pradesh Municipal Laws, Fourth Amendment Bill 2026 as passed by the Legislative Assembly be taken into consideration. అధ్యక్ష, 1986 ముందు ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఉండేది అధ్యక్ష. 1986 నుంచి 2005 వరకు డైరెక్ట్ ఎలక్షన్స్, మళ్ళీ 2005 నుంచి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు డైరెక్ట్ ఎలక్షన్స్ కి అటు మేయర్ కానీ చైర్పర్సన్స్ కానీ డైరెక్ట్ ఎలక్షన్స్ కి యాక్చువల్ గా ప్రపోజ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇది ఎందుకు చేశామంటే స్ట్రాంగ్ పబ్లిక్ మ్యాండేట్, స్టెబిలిటీకి, గ్రేటర్ అకౌంటబిలిటీకి, సింగిల్ పాయింట్ రెస్పాన్సిబిలిటీకి బెటర్ కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఈ యొక్క ఇద్దరు చైర్పర్సన్స్ లో ఒక చైర్పర్సన్ కి, ఇద్దరు మేయర్లు ఒక మేయర్ కి చేస్తూ యాక్చువల్ గా దీన్ని సంబంధించడం జరిగింది అధ్యక్ష.